అమ్మ దారా ఇంట్లో వరకు ఎత్తి ఇంట్లో పెట్టాలి. నీళ్ళు ఆడదాకా పక్కన పట్టుకురాదు ఏంటి మనం తుంచుకోవడం చిన్నదాన్ని కదా ఇది కాదు అది కాదు ఎలుగులో పోసి దాని ఆపాకులు కట్టుకున్నాను. ఎందుకు కడతారా నాన్న? జాజకు కట్టద్దా అడ్డం పడుతుంది కదా పడతాయి మరి అట్లా. మెల్లగా కాకపోతే మధ్యలో మధ్యలో కట్ అవుతాను. సైట్ గుంజేస్తా ఎక్కువ లేదా? తేనా బోనందేనా అమ్మాయి దారా అమ్మాయి దావు దా బోనం తీసుకొస్తా పెట్టుకుంటారా ఎత్తుకుందిరా దా చలో బోనం తీసుకొస్తా. పెద్దదేనా బోనం? పెద్ద బోనం చిన్న బోనం? పెద్ద బోనమా? చలో అమ్మ దారా పెట్టుకున్నావా అమ్మాయి? బస్ ఫోటో తీయవా? ఏం అలా ఏమన్నాయా? ఇంకా అమ్మాయి తలక పైకి లేపరా. నేను పట్టుకుంటా నువ్వు వదిలేసి నేను పట్టుకుంటా నువ్వు వదిలేసి నేను పట్టుకోసా ఇవ్వ ఇదా ఇదా చేపట్టుకో ఎత్తుకునేందుకు ఉబ్బరు ఉండర్రా. వీడియో తీస్తున్నావా? వీడియో రారా మళ్ళీ అడ్డం కూడా తీయాలి. మళ్ళీ అడ్డం తీస్తే షార్ట్ అవుతుంది, పొడుగు తీస్తే అది అవుతుంది అట్లా. చలో దా దా చలో ఇంకో బోనం షార్ట్ కట్ చేసి మళ్ళీ పొడుగుడుది మళ్ళీ కట్ చేసి లోపల తీసుకెళ్తున్నాం. బోనాలు లోపల తీసుకెళ్తున్నాము. ఇంకా చోటు చూస్తుండు, బోనాలు చూస్తుండు, చోటు చూస్తుండు. జాగ్రత్త చిన్నరా. చాలా మంది వచ్చినారు ఆల్రెడీ. నైట్ చాలా బాగుంటాయి యాక్చువల్లీ బోనాలు అంటే. ఇది మా బోనము, మా చోటు చార్విక్ రుద్ర అంతా బోనాలు స్టార్ట్ అవుతుంది. నైట్ టైం చాలా బాగుంటుంది. నైట్ విజన్ కదా అందరూ. అసలు యాక్చువల్లీ నైట్ తీస్తే బాగుంటుంది బోనాలు అనేది కదా అమ్మాయి. నైట్ తీస్తే బాగుంటుంది. అన్ని బోనాలు వచ్చినాయి సార్. తిరుగుదాం రౌండ్ అవుతాం అందరం రౌండ్ అవుతాం. ఒక రౌండ్ తిరుగుతాం అనుకుంటున్నాం మేము. రౌండ్ తిరిగేసి పెట్టేయాలి బోనం అనేది. మా చార్విక్ అన్నీ రౌండ్ చూస్తూ ఉండు. మా చార్విక్ అంతా కొత్తగా ఉన్నది. చార్విక్ అంతా ఇట్లా బోనాలు తీసుకొచ్చి ఇట్లా దేవుని మీద సమర్పిస్తారు అనమాట. ఇక్కడ బోనాలు ఇక్కడ తీసుకొచ్చి సమర్పిస్తారు. ఇక్కడ చూసిన దేవుడి దాని లోపల ఉంటుంది. బోనాలు అంటే నైవేద్యం
నైవేద్యం, అమ్మవారికి నైవేద్యం అనమాట.